మీరందరూ ఇదొకటి గమనించారా? మనం శివాభిషేకం చేసేటప్పుడు ఎంతో మధురమైన అనుభూతి ఉంటుంది. ఆ అనుభూతి ఎలా ఉంటుందంటే సాక్షాత్తు పరమేశ్వరుడికే మనం చేతులారా ఆయన మన కళ్ళ ముందు ఉన్నట్టు ఆయనకి అభిషేకం చేస్తున్నంత అద్భుతమైన ఫీలింగ్ మనకు వస్తుంది. మొదటగా నీళ్లతో అభిషేకం చేసినప్పుడు, పాలతో అభిషేకం చేసినప్పుడు, చక్కెరతో అభిషేకం చేసినప్పుడు, పెరుగుతో అభిషేకం చేసినప్పుడు, నెయ్యితో అభిషేకం చేసినప్పుడు, ఇలా పంచామృతాలన్నీ కలిపి ఆయనకి అలా అభిషేకం చేస్తుంటే సాక్షాత్తు మన ముంగటనే ఆ తండ్రి ఉండి ఆ తండ్రికి మన స్వతహాగా నిజంగా మన కళ్ళ ముందు ఉన్నట్టుగా అభిషేకం చేస్తున్న అంత అద్భుతమైన అనుభూతి మనకు ఉంటుంది. అది శివయ్య గొప్పతనం. ఎందుకంటే మనకి అలాంటి ఫీలింగ్ వచ్చేలా ఆ ఈశ్వరుడు చేస్తాడు మనం అభిషేకం చేసేటప్పుడు. ఎందుకంటే మనం అందరం ఏదైతే శివాభిషేకం చేస్తున్నామో ఆ సమయంలో శివలీలకి అంకితమై ఉంటాము, శివునికి అంకితమై ఉంటాము. మన దృష్టి మొత్తం శివుడి మీదనే ఉంటుంది. కాబట్టి మనకు అంత అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. శివాభిషేకంలో అంత ప్రత్యేకత ఉంటుంది, అంత అనుభూతి ఉంటుంది. అది ఈశ్వర మహిమ అంటారు. హర హర మహాదేవ శంభో శంకర.